శ్రీమాత్రే నమః. ఈరోజు 38వ శ్లోకం. అంతకంటే ముందు ఒకసారి 37వ శ్లోకాన్ని చెప్పుకుందాం. యథైధాంసి సమిద్ధోగ్నిః భస్మసాత్ కురుతేర్జున జ్ఞానాగ్నిః సర్వకర్మాణి భస్మసాత్ కురుతే తథా. 38వ శ్లోకం. నహి జ్ఞానేన సదృశం పవిత్రమిహ విద్యతే తత్స్వయం యోగ సంసిద్ధః కాలేనాత్మని విందతి. న అంటే కాదు, హి నిజముగా, జ్ఞానేన దివ్య జ్ఞానముతో, సదృశం సమానముగా, పవిత్రమిహ పవిత్రమైన ఈ లోకంలో విద్యతే ఉండును, తస్వయం అది స్వయముగా, యోగ సంసిద్ధ యోగాభ్యాసము పరిపూర్ణత సాధించినప్పుడు, కాలేనాత్మని కాలచక్రములో హృదయములో, విందతి పొందును అంటే ఈ లోకంలో దివ్య ఆధ్యాత్మిక జ్ఞానం కంటే పవిత్రమునర్చేది వేరే ఏమీ లేదు. చాలా కాలం యోగ సాధనతో అంతఃకరణ శుద్ధి సాధించిన తరువాత కాలక్రమంలో ఈ జ్ఞానం సాధకుని హృదయంలో పొందబడుతుంది అని ఈ శ్లోకం యొక్క అర్థం. శ్లోకాన్ని ఇంకొకసారి చెప్పుకుందాం. నహి జ్ఞానేన సదృశం పవిత్రమిహ విద్యతే తస్వయం యోగ సంసిద్ధ కాలేనాత్మని విందతి. 39వ శ్లోకం రేపు చెప్పుకుందాం.